నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ రాజకీయాల్లో చాలా హీటెడ్ అట్మాస్ఫియర్ ఉంది. ఎందుకంటే ఇటీవల ఎమ్మెల్సీ కవిత వ్యవహారం, ఆ తర్వాత కాళేశ్వరం పైన ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం, ఈ నోటీసులకు స్పందించి వాళ్ళు ముగ్గురు కూడా కమిషన్ ముందు విచారణకు హాజరవుతామని ప్రకటించడం, వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలలో పొలిటికల్ హీట్ కనపడుతోంది. సో ఈ పొలిటికల్ హీట్ కనపడుతున్న నేపథ్యంలో కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఓ పొలిటికల్ ఇష్యూ పైన ఇప్పటివరకు మౌనంగా ఉండడం, ఇంతకాలం మౌనంగా ఉండడం, ఏం రెస్పాన్స్ అవ్వాలో తెలియని పరిస్థితిలో ఉండడం చూస్తున్నాం. కవిత అంశానికి సంబంధించి దాదాపు వారం 10 రోజులు అవుతున్నా ఈ అంశం పైన అఫీషియల్గా పార్టీ పరంగా స్పందించడానికి ఎవరు ముందుకు రాలేని పరిస్థితి. పార్టీ అధిష్టానం కూడా ఈ అంశంలో ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎటువంటి లైన్ తీసుకోవాలో ఒక అర్థం కాని వాతావరణంలో ఉన్నట్టు కనపడుతుంది. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారితే, దాంతోపాటు కాళేశ్వరం అంశానికి సంబంధించి కూడా, సరే ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంగా చూడవచ్చు, కవితకు సంబంధించిన అంశాన్ని. కానీ కాళేశ్వరం అంశంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం నిర్మాణం నాణ్యతా లోపాలతో జరిగింది, కాళేశ్వరాన్ని కేసీఆరే డిజైన్ చేసి ఇంజనీర్లను కూడా మీరు ఇలా కట్టొద్దు, ఇలా కట్టండి అని ఆయనే గైడ్ చేసి చెప్పాడు అంటే ఒక క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఒక పిల్లర్ కృంగింది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు. సో దానిపైన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, నాణ్యత లోపం కారణంగానే కృంగిపోయింది అంటూ గంటల వ్యవధిలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఆ రిపోర్టు తర్వాత ఇటీవల వచ్చిన డీటెయిల్ రిపోర్ట్ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ పైన అటాక్ చాలా ఎక్కువగా ఉంది. భారీ అవినీతి చేశారు, అవగాహన లేకుండా కట్టారు, నాణ్యతా ప్రమాణాలను పాటించలేదు, అధికారుల మాట కూడా వినలేదు, ఇలా రకరకాల ఒక క్యాంపెయిన్ బీఆర్ఎస్ టార్గెట్గా ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఆ రకమైన క్యాంపెయిన్ చేస్తుంది. సో కవిత ఎపిసోడ్ పార్టీకి సంబంధించిన అంశంగానే చూసినప్పటికీ కాళేశ్వరం అంశానికి సంబంధించి మాత్రం తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఒక సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కాళేశ్వరం నిర్మాణ సమయంలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఒక అద్భుతమైన కార్యక్రమంగా ప్రచారం చేస్తూ వచ్చింది. 3 ఏళ్లలోనే ఇంత ర్యాపిడ్గా నిర్మించిన ప్రాజెక్ట్ దేశంలో ఎక్కడా లేదు అంటూ చెప్తూ వచ్చింది. అనేక ఇంటర్నేషనల్ ఛానల్స్, బీబీసీ లాంటి ఛానల్స్ కూడా కాళేశ్వరం ఒక అద్భుతం అంటూ వార్తా కథనాలని ప్రచురించాయి. సో ఆ స్థాయిలో క్యాంపెయిన్ జరిగింది, ఆ స్థాయిలో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అటెన్షన్ వచ్చింది. అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తమ ఘనతగా చెప్పుకుంటూ ఉంది. సో అటువంటి తమ ఘనత పైన ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ వైపు నుంచి అప్పటి బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యమో లేకపోతే నాణ్యతా లోపమో కారణమంటూ అటాక్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో దాన్ని తట్టుకోవడం, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, దానికి సంబంధించిన వాస్తవాలు ఏంటో ప్రజలకు చెప్పడం బీఆర్ఎస్ పార్టీ ముందున్న కర్తవ్యం. సో పీసీ ఘోష్ కమిషన్ వేసింది ప్రభుత్వం, కమిషన్ ముందుకెళ్ళి కేసీఆర్ ఏం మాట్లాడతాడు, హరీష్ రావు ఏం మాట్లాడతారు, అది వేరే విషయం. బట్ తెలంగాణ సమాజానికి అవేవి కూడా తెలిసే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజానికి అవన్నీ తెలియాలంటే ఏం చేయాలి? అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్షన్ ఏంటి? దీనిలో కాళేశ్వరం నిర్మాణం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గతంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ ఉన్న ప్రాంతం నుంచి దాన్ని ఎందుకు మార్చాల్సి అవసరం వచ్చింది? మార్చిన తర్వాత కొత్త డిజైన్ కారణంగా తెలంగాణకు జరిగిన మేలేంటి? కొత్త డిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? కొత్త డిజైన్ కారణంగా తెలంగాణ రాష్ట్ర సంపద పెరిగింది ఎలా? కొత్త డిజైన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగింది ఎలా? కొత్త నిర్మాణం కారణంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటి యూటిలిటీని తీసుకునే పరిస్థితి ఎలా వచ్చింది? ఈ కొత్త నిర్మాణం కారణంగా గోదావరి జలాలని వృధాగా పోకుండా తెలంగాణ ప్రాంతం మొత్తానికి మళ్లించడానికి సంబంధించి ఏం జరిగింది? వీటన్నిటిపైన కూడా ప్రజలకి మరొకసారి గుర్తు చేద్దాం, ప్రజలకు ఏం జరిగిందో చెప్దాం అని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తోంది. దానిలో భాగంగా అప్పటి ఇరిగేషన్ మంత్రి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఈ అంశంపైన రంగంలోకి దిగారు. రేపు ఆయన ఈ అంశంపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పార్టీ కార్యాలయం వేదిక చెప్పబోతున్నారు. సో తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు కాళేశ్వరాన్ని కట్టారు, కూల్చేశారు అంటే ఒక క్యాంపెయిన్, నెగిటివ్ క్యాంపెయిన్ బీఆర్ఎస్ పైన జరుగుతున్న నేపథ్యంలో కాళేశ్వరానికి సంబంధించిన వాస్తవాలు ఏంటి? కాళేశ్వరానికి సంబంధించి అసలు పూర్తిగా ప్రాజెక్ట్ అంతా కూలిపోయిందా? దానిలో ఉన్న బ్యారేజ్లు ఏంటి? ఎక్కడ కూలింది? కూలడం వల్ల జరిగిన నష్టం ఏంటి? దేశంలో, ప్రపంచంలో కాళేశ్వరం మినహా కట్టిన ప్రాజెక్టులేవి కూలిన పరిస్థితి, క్రాక్స్ వచ్చిన పరిస్థితి లేదా కాళేశ్వరం కూలిందా, క్రాక్ వచ్చిందా? వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ని, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని
ప్రజల ముందు పెట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన కనపడుతుంది. దానికోసం అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుని రంగంలో దించారు. నిజానికి మొదటి టెన్యూర్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొదటి టెన్యూర్లో చూసాం మనమంతా. ఆ పర్టికులర్ ప్రాజెక్టుకు సంబంధించి, ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి హరీష్ రావు గంటల తరబడి, రోజుల తరబడి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళడం, ఆ ప్రాజెక్టు వేగవంతంగా స్పీడ్గా కంప్లీట్ కావడానికి సంబంధించి హరీష్ రావు తీవ్రంగా శ్రమించారు లాంటి ఒక ఇంప్రెషన్ తెలంగాణ సమాజంలో ఉంది. ఆ స్థాయిలో కొన్ని వందల మీటింగ్స్ని, వందల విజిట్స్ని ఆయన అక్కడికి చేశారంటూ చూసాం. ఆయన ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళడం కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఆయన్నే ముందు పెట్టి ఆయన ద్వారానే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసింది. సో రేపు కాళేశ్వరానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటి, ఈ క్రాక్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటి, ఎన్డీఎస్సీ రిపోర్టుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వెర్షన్ ఏంటి, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వెర్షన్ ఏంటి, తెలంగాణ సమాజంలో చాలామందికి ఉన్న అపోహలకు సంబంధించి వీటన్నిటిని కూడా రేపు క్లియర్ చేసే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. హరీష్ రావు చేస్తున్నారు. సో హరీష్ రావు ఈ ప్రజెంటేషన్ తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటాయా, కన్విన్స్ చేయగలుగుతారా ప్రజల్ని? ఇప్పటివరకు జరిగిన మొత్తం దుష్ప్రచారానికి వ్యతిరేకంగా జరుగుతున్న మొదటి ప్రయత్నంగా హరీష్ ప్రెస్ మీట్ని రేపు చూడొచ్చు. సో హరీష్ ప్రెస్ మీట్ పైన కూడా ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కనపడుతోంది.